మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. జరుగుతున్నటువంటి పడవల పోటీలకు అయితే వివిధ ప్రాంతాల నుంచి కూడా మొత్తం ఇప్పటికే రావడం జరుగుతుంది. అందరూ కూడా వీక్షిస్తున్నారు. అలాగే ఈ యొక్క పడవల పోటీల్లో పాల్గొనేందుకు, అలాగే ఇక్కడ వీక్షించేందుకు కూడా, అలాగే కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరైతే జ్యోతుల నవీ గారు ఫ్యామిలీ పరంగా కూడా రావడం జరిగింది. సార్ చెప్పండి, ఈ పడవల పోటీలు ఎలా ఉన్నాయని చెప్పి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ రోజున పండగ 2 రోజుల ముందు సంక్రాంతి పండగ కింద ఉంది. సత్యానందనం గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో కొత్త వరవడిని, కేరళ ప్రాంతంలో ఉండేది పడవల పోటీలు అన్నది, దాని కొత్త వరవడిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ రోజున 6 రాష్ట్రాల నుంచి వచ్చారని చెప్తున్నారు. ఇది నేషనల్ స్థాయికి వెళ్ళాలి. ఈ పడవల పోటీలు ఇది పర్యాటక కేంద్రంగా తయారవ్వాలి అని ప్రత్యేకంగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. అందరూ కూడా గోదావరి జిల్లాలో కోడిపందాలు అనుకున్నారు సంక్రాంతి అంటే. వివిధ ప్రాంతాలకు ఇటువంటి క్రీడలు కూడా నిర్వహించడం ఎలా చూడాలండి? జనరల్గా తూర్పుగోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా అంటే ఆత్మీయతగా అనుబంధానికి పెట్టిన పేరు జనరల్గానే. కానీ రాను ఏం తయారు చేశారంటే కోడి పందాలు, గుండాట్లు, దాన్ని కమర్షియల్గా తయారు చేసిన పరిస్థితి. సంక్రాంతి వస్తే కోడి పందాలు ఉంటాయి, గుండాట్లు ఉంటాయి అన్న పరిస్థితి నుంచి మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు మళ్ళీ పాత రోజుల్లో ఏ విధమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో పండగ వాతావరణం ఉందో అది రాబోయే తరాలకు కూడా తెలియజేయించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా మన తాత ముత్తాతలు ఏ విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నారు, ఎంత సంతోషంగా ఉండేవారని వాళ్ళకి తెలియజెప్పాలి. ఇటువంటి కార్యక్రమాల వల్ల తెలుస్తుంది. థ్యాంక్ యూ. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఈ పడవల పోటీలు ఎలా ఉన్నాయండి? ఈ ఆత్రేయపురం ఉత్సవాల్లో భాగంగా ఈ బోటింగ్ అనేది చాలా విశేషంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎందుకంటే గోదావరి జిల్లాలో పండగ అంటే కోడి పందాలు ఇవే అనుకుంటాం. అది కాదు, అన్ని ప్రజలకి. ఎందుకంటే ఓ పక్క గోదావరి ఉంది, ఓ పక్క సముద్రం ఉంది, బీచెస్ ఉన్నాయి, ఓ పక్క మనకి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి, ఎకో టూరిజం ఉంది. అన్ని రకాలుగానే అభివృద్ధి చేస్తే టూరిజంగా ఈ కోనసీమ కేరళనే కాదు, జమ్మూ కాశ్మీరే కాదు, దాన్ని తలదన్నే విధంగా ఇక్కడ చేయొచ్చు అనేది ఈ ఉత్సవాల్లో నిరూపించడం అయింది. కాబట్టి ఈ అన్నిత్యం ఎక్కువ చేస్తూ, ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి పిల్లలు అందరూ ఫ్యామిలీస్తో పండగ గడుపుకోవడానికి ఇలాంటి ఉత్సవాలు జరగడం చాలా సంతోషంగా ఉంది. క్రీడల్లో యువత నైపుణ్యం పొందాలంటే ఎటువంటి శిక్షణ ఇస్తే బాగుంటుంది? ఖచ్చితంగా అండి, క్రీడల్లో యువత రావాలి, నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. బోటింగే కాకుండా ఇతర అన్ని రకాల క్రీడల్లోని కూడా శిక్షణ ఇవ్వాలి. దానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే దాంట్లో భాగంగానే ఈరోజు గవర్నమెంట్ ఏదైతే ఎంప్లాయ్మెంట్లో 2%, 3% కూడా పెంచడం జరిగింది ఏదైతే ఉద్యోగాల్లో క్రీడలకు సంబంధించి. కాబట్టి క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆ పరిస్థితి కనివిని ఎరిగిన రీతిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంక్రాంతి నాడు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ యొక్క పడవల పోటీలు వీక్షించేందుకు దూర ప్రాంతాల నుంచి, అలాగే అనేక మంది ప్రజలైతే వీక్షించేందుకు రావడం జరిగింది. అందులో భాగంగా నాయకులు కూడా వివిధ ప్రాంతాల నుంచి నాయకులు కూడా రావడం జరిగింది. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జ్యోతుల నవీన్తో పాటు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ గారు కూడా పాల్గొని ఈ యొక్క పడవల పోటీలు తిలకిస్తున్నటువంటి పరిస్థితి కనివిని ఎరిగిన రీతిలో ఇటువంటి సాంప్రదాయ క్రీడలు ఈ విధంగా నిర్వహించడం ఎంతో అనువైనటువంటి ప్రాంతం. పర్యాటకంగా మరింత అభివృద్ధి పూర్చేందుకు, అలాగే ఇటువంటి క్రీడల్లో పాల్గొనేటువంటి యువతకి సరైన శిక్షణ ఇచ్చేందుకు కూడా మొత్తం ఇస్తే బాగుంటుందని కూడా, ఆ విధంగా చేసేందుకు మనం కృషి చేస్తామని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. కెమెరాతో ప్రకాశ్, RTV, ఆత్రేయపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.